మంచి ఆదమ్మ బియ్యాల లింగమ్మ వాళ్ళ జ్ఞాపకార్థంగా నిర్మించిన కళావేదికలో భాగంగా ఆ యొక్క కళావేదిక స్పాన్సర్ గారు మన బియ్యాల రమ్మగారితో ఉన్నాము. మేడం చెప్పండి, ప్రతి ఒక్కరు వేరే ఫార్ములా కానీ లేకపోతే ఊళ్ళో పనిచేసుకోవాలి వాళ్ళ యొక్క ఊరిని మర్చిపోయి వాళ్ళ ఎరువులు మాత్రం చూసుకుంటారు. ఇలాంటి మంచి ఆలోచనలు అందరికీ శుభాభినందనలు. నా పేరు బియ్యాల రమ్మకుమారి. నేను గుండెలు గ్రామ వాస్తవ్యురాలిని. నేను అమెరికా వెళ్ళాక ఒక అసోసియేషన్లో పనిచేయడం జరిగింది. దాని వ్యవస్థాపకులు పైళ్ళ మల్లారెడ్డి గారు. ఆయన దాతృత్వం చెప్పాలంటే కొన్ని రోజులు పడుతుంది. అటువంటి సంస్థలో భాగస్వామిని చేసి నన్ను ఆ సంస్థకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా చేసి కొన్ని సంవత్సరాలు గత 10 సంవత్సరాల నుంచి ఆ సంస్థకి నేను పనిచేసే విధంగా ఆయన నాకు ప్రోత్సాహం ఇచ్చారు. మాది తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. మన స్టేట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పటి నుంచి ఒక అసోసియేషన్ని స్థాపించుకొని అమెరికాలో ఉన్నటువంటి పిల్లలకి మన కల్చర్ ఏంటి, మన పండగలు ఏంటి, మన జీవన విధానాలు ఏంటి అని తెలియజేయడానికి ఇక్కడ మనం జరుపుకునే పండుగలన్నిటినీ కూడా మనకంటే ఎక్కువ ఘనంగా అక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఆ అసోసియేషన్ ఈ కల్చరల్ యాక్టివిటీస్ పండగలే కాకుండా మన పుట్టిన ఊరికి, మన జన్మభూమికి, మన దేశానికి మనం అక్కడ పుట్టినాం కాబట్టి దాని రుణం తీర్చుకోవడానికి మనం కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయించుకొని కల్చరల్ యాక్టివిటీసే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ దేశానికి వచ్చి అందరూ ఎంతో పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ కూడా వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఒక 1 నెల రోజుల పాటు డిసెంబర్లో ఈ కంట్రీకి వచ్చి ఎవరు పుట్టిన ఊరికి వారు సేవ చేయడానికి కొరకని ఎంచుకుంటారు. అదే క్రమంలో నేను పుట్టిన గడ్డకి ఏం చేయగలను అని ఆలోచించుకున్నప్పుడు ఈ ఊరి పెద్దలను సంప్రదించినప్పుడు మా అమ్మగారి పేరు మీద ఒక తాతమ్మ అండ్ అమ్మగారి పేరు మీద ఒక కళావేదిక నిర్మించాలనుకున్నాం. అదే నా ప్రధాన ఉద్దేశం. దాన్ని ఊరి గ్రామ ప్రజలు అందరూ సహాయ సహకారాలు అందించి దీన్ని ఈరోజు ఒక రూపు తీసుకురావడం జరిగింది. అయితే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున సేవా కార్యక్రమాలను ఒక ప్రోగ్రాం పెట్టుకొని డిసెంబర్ 8 నుంచి డిసెంబర్ 23 వరకు ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా స్కూల్స్ దత్తత తీసుకోవడం, స్కూల్లో ఏమన్నా ఫర్నిచర్ కావాలన్నా వాళ్ళకి ఇవ్వడము, కొన్ని మండలాలను ఎంచుకొని వాళ్ళకి టీవీలు బహుకరించడము, ఆ తర్వాత మెడికల్ క్యాంప్స్ పెట్టి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు పెట్టి, తర్వాత కాళ్ళు లేని వాళ్ళకి చేతులు లేని వాళ్ళని గుర్తించి ఒక 6 నెలల ముందే గుర్తించి వాళ్ళకి కాళ్ళు చేపించడము, అవన్నీ కూడా చేసి ఏ ఊరికి ఎవరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాలన్నీ రూపొందించుకోవడం జరుగుతుంది. గత 6 నెలలుగా ఏ ఊర్లో అయితే స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళ ఊరికి అందరూ కూడా అమెరికా నుంచి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో అందరూ కూడా ప్రతి విలేజ్కి వచ్చేసి ఆ ఊర్లో జరిగిన ప్రోగ్రామ్ని ఘనంగా ప్రారంభోత్సవం చేయడానికి జరుగుతున్న కృషి ఇది. మేడం, ఈ ఊర్లో ఈ కళావేదిక నిర్మించింది కదా, ఈ ఊరు ప్రజలందరికీ మీ అమ్మమ్మ వాళ్ళ కానీ మీ అమ్మ వాళ్ళ పేరు కదా, ఇది చాలా సంవత్సరాలు అనేది చాలా మందికి అని అంటే ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఇన్ని రకాలుగా ఉపయోగపడే ఆలోచన అనేది చేసేస్తున్నారు. ఇప్పుడు ఈ ఊరు ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకునే విధంగా ఉంటుంది. తప్పకుండా అండి, ఊరు ప్రజల ఉపయోగార్థమే దీన్ని ఈరోజు ఈ ఊరికి మేము అంకితం చేయదలుచుకున్నాం. దీన్ని ఈ ఊరు ఒకప్పుడు నేను 10th క్లాస్ చదివేటప్పుడు నేనే ఫస్ట్ విద్యార్థిని, 10th క్లాస్ చదివిన విద్యార్థిని. నేను ఈ స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నా. అందరూ కూడా మా అమ్మగారి దాతృత్వం తెలిసి మా అమ్మ చేతి వంట తినని గ్రామ ప్రజలు ఈ ఊర్లో లేరు. మా అమ్మతో సేవలు అందించుకున్నటువంటి గ్రామ ప్రజలు ఈ ఊర్లో లేరు. అందుకని మా ఇల్లు ఇక్కడే ఉండింది. సో అమ్మ పేరు మీద నిలబడాలంటే నువ్వు ఊరి మధ్యలో కట్టించాలి దీన్ని, అప్పుడే ఊరి ప్రజలందరికీ కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పడం వల్ల నేను ఆ స్కూల్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకొని ఈ ఊరి మధ్యలో, ఇది కూడా మా తాతగారి వాళ్ళ ప్లేసే, ఇక్కడ నిర్మించడం జరిగింది. మేడం, మామూలుగా చాలా సేవ అదే కుటుంబ సభ్యులు అందరూ కలిసి మీరు 3 అక్క జిల్లాలు కలిసి మీరు అందరూ కలిసి కూడా దీన్ని ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంత సెలబ్రేట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి? మీకు ఎలాంటి ఉద్దేశం? ఈ ఊరు ఒక ధైర్యం, ఈ ఊరు ఒక ప్రేమ. అంటే మేము ఇంకా దీన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుదాం రాబోయే 2 సంవత్సరాలలో. కాబట్టి ఊరు వాళ్ళు ఎవ్వరు వాడుకున్నా కూడా దీన్ని శుభ్రంగా ఉంచి
దీన్ని మీ కొరకు కట్టించాం కాబట్టి దీన్ని చూసుకునే బాధ్యత కూడా మీ అందరికీ తీసుకోవాలని మనవి చేస్తున్నాం. యాక్చువల్గా ఇది 6 నెలల క్రితం అనుకున్న ఊరికి ఏదో ఒక పని చేద్దామని. ఈలోపు మా అన్నయ్య నాకు ఫోన్ చేసి, వీరన్న ఊర్లో గుడి కడుతున్నామమ్మా ఫస్ట్ టైము, మీరు అమ్మ పేరు మీద ఏదన్నా ఇవ్వాలని అడిగితే నేను అప్పుడు ఈ ఊరికి నేను ఏదన్నా ఇంకా పెద్దగా చేద్దాం అనుకున్నానయ్యా, ఇప్పుడు మళ్ళీ అది పెడితే నా వల్ల కాదంటే, లేదు దీంట్లో మీ భాగస్వామ్యం తప్పకుండా ఉండాలన్నారు. 2 నెలల క్రితమే మా అమ్మగారి పేరు మీద 50,000 రూపాయలని గుడికి కూడా పంపించడం జరిగింది. ఇదే కాకుండా ఇక ముందు జరిగే స్కూల్కు కానివ్వండి, ఊర్లో అందరికీ పనికొచ్చే విషయాలు కానివ్వండి, ఏ సంకల్పం చేసినా నేను గ్రామ ప్రజల సహకారం తీసుకొని నాకు చేతనైనంత వరకు ఇంకా 10 సంవత్సరాలు కానివ్వండి, 15 సంవత్సరాలు కానివ్వండి, ఈ ఊరికి కావాల్సిన కనీస వసతులలో ఏది కావాలన్నా కూడా వాటిని సమకూర్చడానికి నేను ముందుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలండి. 1 నెల 15 రోజుల క్రితం నేను ఇట్లా అనుకుంటున్నా అన్నయ్య అని చెప్పి వీరన్న అన్నయ్య ఒక్క నిమిషం వీరన్నకు ఫోన్ చేసి, అన్నయ్య ఇట్లా స్కూల్లో కడదామనుకుంటున్నా అంటే, స్కూల్లో వద్దమ్మా, మీ అమ్మగారు కనిపించాలంటే ఇక్కడే కట్టాలి దీన్ని అంటే, మరి ఎవరు బాధ్యత తీసుకుంటారు అన్నయ్య అంటే, నేనున్నమ్మా నీకు అన్నీ చేసి పెడతాను, నేను అసలు నువ్వు ఎట్లా కడతావు ఎంత కడతావు అని చెప్పకుండానే మొత్తం గత నెల 15 రోజులుగా తను రాత్రి నిద్రపోయిందా లేదా తెలీదు, నాకు ఈ రోజు వరకు ఇది ఉండాలని అంటే అంతా తన వరకు మీద వేసుకొని బాధ్యతని ఊర్లో ఉన్న మా మామయ్యలు వాళ్ళ సహకారం తీసుకొని నాకు ఇంత మంచి పని చేసి పెట్టినందుకు నేను ఏ విధంగా కృతజ్ఞతలు తెలియజేసినా నాకు సరిపోదన్నయ్య. ఇక ముందు కూడా ఏ కార్యక్రమం చేపట్టాలన్నా నన్ను సంప్రదించు, ఊరికి సరిపడే సహాయ సహకారాలు అందిస్తా, తప్పకుండా మంచి పని చేస్తాను. ఓకే, చూస్తున్నారు కండి, మామూలుగా ఎక్కడో ఫారెన్ సెట్ అయినా ఊరు గురించి ఆలోచించి ఊరు బాగోలు చూసుకునే వ్యక్తులకి మీరు అన్ని రకాలుగా సాయం చేయాలని, అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. చూస్తున్నాను మన డెబ్యూస్.